పులివెందులలో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం చూసి ఆగిపోయా. వీడియోస్ ని లేట్ గా అప్లోడ్ చేస్తున్నందుకు ఐఎమ్ సో సారీ మామ. దీనమ్మ జీవితం, నేను అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి. ఇప్పుడైతే అనంతపురం నుండి రిటర్న్ మా ఊరికైతే బయలుదేరా. అనంతపురం నుండి 30 కిలోమీటర్లు దాటి వచ్చిన తర్వాత టీ తాగుదామని పక్కకైతే ఆపమ్మ. లాస్ట్ వీడియోలో అడిగాను కదా అనంతపురంలో ఏ ప్లేస్లు ఫేమస్ కామెంట్ చేయమని. చాలా మంది అయితే కామెంట్స్ చేశారనమాట. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈసారి అయితే ఆ ప్లేసులకి అయితే వెళ్ళలేదు. నెక్స్ట్ టైం అనంతపురం ఖచ్చితంగా వస్తా. వచ్చినప్పుడు మీరు చెప్పిన ప్రతి ఒక్క ప్లేస్ కి అయితే వెళ్ళి చూస్తాను మామ. అందులో కొంతమంది భలే ఫన్నీగా పెట్టారు మామ. అనంతపురంలో డ్రైనేజ్ అండ్ డంప్ యార్డ్లు ఫేమస్, కొంతమంది అయితే ఫార్మసీలు ఫేమస్ అన్నారు, ఇంకొంతమంది అయితే తాడిపత్రి బిర్యానీ ఫేమస్ అన్నారు. ఖచ్చితంగా వాటిన్నిటిని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కవర్ చేస్తా. అనంతపురం వచ్చేటప్పుడు నా రైడ్ మొత్తం నేషనల్ హైవే పైనే అయిపోయింది. కానీ రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రము హైవే కాకుండా చిన్న చిన్న పల్లెటూర్లు కొండల మధ్యలో నుండి వెళ్దామనేసి ఫిక్స్ అయ్యి ఇలా కడప సైడ్ అయితే బయలుదేరా. హైవే పైన 100-120 కిలోమీటర్ల వేగంతో రైడ్ చేసుకుంటూ వెళ్తే ఏ రాదు మావా. నాకు తెలిసినంత వరకు ఇలా పచ్చని చెట్ల మధ్యలో నుండో లేదంటే ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్తుంటేనే ఆ కిక్కే వేరు ఉంటుంది రైడ్ చేసినప్పుడు. నాకైతే ఈ స్పాట్ చాలా బాగా నచ్చింది. చుట్టూ కొండలు, అక్కడక్కడ మామిడి చెట్లు ఉన్నాయి కాబట్టి బండిని ఆపి 2-3 రీల్స్ అయితే తీసుకున్నా. లాస్ట్ టైమే ఆ రీల్స్ ని ఇన్స్టాగ్రామ్ లో అయితే పోస్ట్ చేసేసా. అలా రైడ్ చేసుకుంటూ పులివెందుల ఊరు లోపలికైతే ఎంటర్ అయ్యామామ. పులివెందుల లోపల చూడవలసిన ప్లేస్ చాలానే ఉంటాయి. కానీ నా కంటికి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కనిపించిన వెంటనే బండిని అయితే పక్క కాపేశా. క్వైట్ ఆయన విగ్రహానికి ఆపోజిట్ లో వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం కూడా ఉంది. సర్కిల్ దగ్గర చిన్న వీడియో క్లిప్స్ తీసుకుని కొంచెం ముందుకెళ్ళామామ. రైట్ సైడ్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహం కూడా ఉంది. మీలో ఎవరికైనా ఈ ఏరియా పేరు ఏంటని తెలిసి కింద కామెంట్ చేయండి. పొద్దున జస్ట్ టీ తాగి బయలుదేరా. అందుకే వేంపల్లి వచ్చిన తర్వాత రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ దగ్గర అయితే బండాప 2 దోశలు తిని మంచిగా ఒక టీ తాగి అక్కడ నుండి నా రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశా. కడపకు వచ్చా. కడప ఊరు లోపల నుండే వెళ్ళా. కానీ ఏ ఒక్క చిన్న వీడియో క్లిప్ కూడా తీయలేదు. ఎందుకని మీరు గనుక గెస్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి. తిరుపతి దగ్గరికి వచ్చేసరికి ఆ రోజు అయితే భలే వాన పడింది. వాన పడినా గానీ ఒక 25 కిలోమీటర్ల వానలోనే రైడ్ చేసుకుంటూ వచ్చా. చివరికి లోపల ఉండే చెడ్డి కూడా తడిసిపోయేసరికి బండిని అయితే ఒక పక్క కాపేశా. అక్కడ తీసిన క్లిప్పే ఇది. అక్కడ నుండి బయలుదేరి నేరుగా మా ఊరికైతే వచ్చేసా. రైడ్ మొత్తం భలే సాగింది మామ. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అయితే పెట్టలేదు రాఖీగాడ్ అయితే. జస్ట్ ఈ ఒక్క రాడ్ మాత్రం విరిగిపోయింది. ఏముంది, ఒక 10 రూపాయలు ఇస్తే గ్యాస్ వెల్డింగ్ పెట్టేస్తారు అంతే. దీంతో అనంతపురం రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ తిరుపతిలో టాటా ఏసీ పర్చేస్ చేయడానికి అయితే వెళ్తున్నాం మామ. ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఈ వీడియోని ఒక లైక్ చేసుకోండి మామ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.